దిగులు పడకు నాయనా, కృంగిపోకు నాయనా, కృంగిపోకు. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా మొదలుపెట్టా. మళ్ళా పోరాటంలో ముందుకెళ్ళు, వెనకడుగు వేయవాక. నీ మనసును గాయపరిచి నీ మాటలతో కృంగదీసి నీ పోరాటంలో అడుగడుగున అడ్డు తగిలి నిరాశ నిస్పృహలోకి నిన్ను నెట్టి అనుమానం, అవిశ్వాసం, అపనమ్మిక నీలోనికి తెచ్చి నిన్ను పడగొట్టాలని చూస్తున్నాయి దురాత్మలో, అంధకార శక్తులు. అమ్మా, నిన్ను దెబ్బతీయాలని చూస్తున్నాయిరా. కానీ ఒక్కటి చెప్పనా, ఎన్ని పోరాడినా ఒకటైతే నిజం, ఆయన మాత్రం నిన్ను అన్ని వైపులా ఆవరించుకొని సేవ చేస్తున్నాడు. అన్ని వైపులా ఆయన అట్లా ప్రాకారమై ఉండి అట్లా కాచుకుంటున్నాడు. అడుగు కదలకుండా నిన్ను ఊపిరి ఆడకుండా తొక్కి పట్టాలని చూస్తున్నాయి అంధకార శక్తులు. కానీ ఆయన మాత్రం నిన్ను ఆవరించే ఉన్నాడు. అస్సలు వదల్లా నిన్ను. ఆయన వదిలితే ఏనాడు నీ చరిత్ర క్లోజ్. వదలడు. ఇంకా చెప్పాలంటే ఇన్నాళ్ళు కొన్ని అనుభవాలు చూసావు చేదుగా. బలమైన కార్యాలకు ముందు దేవుని చూడబోతున్నావు. నువ్వు ఆయన వైపు చూడంతే, ఆయన వైపు చూడు. నీకెంతగా తోడై ఉన్నాడో నీకు అర్థమైంది. ముందు రోజుల్లో అర్థమైంది.